హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో అక్రమ ఇసుక తవ్వకాలపై ప్రతిపక్షాలు ఎంత గగ్గోలు పెట్టినా అబ్బే అదేం లేదు అంటూ సమర్థించుకొచ్చిన ఏపీ ప్రభుత్వం ఇప్పుడు సమాధానం చెప్పాల్సిన టైం వచ్చింది. పర్యావరణ అనుమతులు లేకుండా గత ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు ఇసుక తవ్వకాలు యథేచ్ఛగా జరుగుతూనే ఉన్నాయి. దీనికి సంబంధించి ఎన్జీటీ సీరియస్ అయింది. ఇది సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. సో ఇక ముందు ఏం జరగనుంది? నిజంగానే ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలు అంత భారీగా జరుగుతున్నాయా? ఈ డీటెయిల్స్ అన్నీ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అమ్మ. సో మధుసూదన్ రెడ్డి గారు, ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టినాయి. గతంలో ఇసుక రేటు పెరిగింది అని జనాలు గగ్గోలు పెట్టారు. అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని చెప్పుకుంటున్నారే తప్ప ఇప్పటివరకు ఎన్జీటీ కానీ ఒకానొక టైంలో హైకోర్టు కూడా హెచ్చరించింది జగన్ ప్రభుత్వాన్ని. కానీ ఇప్పటి వరకు కఠిన చర్యలేవి తీసుకోలేకపోయింది. సో ఇప్పుడైతే సుప్రీంకోర్టు వరకు వ్యవహారం వెళ్ళింది. ఇక ముందు ఏం జరగబోతుందంటారు? ఇక్కడ జరిగేది ఏం లేదమ్మా. మనకి చట్టాలు ఎవరికి చుట్టాలు కాదు. చట్టాలు కానీ పనిచేస్తూ ఉన్నాయనుకోండి, ఎవరు తప్పించుకోలేరు. జస్ట్ ఒక 10 లక్షల రూపాయల స్కామ్లో, ఎంత 10 లక్షల రూపాయల స్కామ్లో కేంద్ర ఆర్థిక మినిస్టర్ చిదంబరం జైలు ఓసల లెక్క కట్టాల్సి ఉన్నటువంటి పరిస్థితికి వచ్చింది. చట్టం జూలు విధులిచ్చిందంటే చట్టం ఎవరికి చుట్టం కాదు. రూల్ ఆఫ్ లా అనేది ప్రధానమంత్రితో మొదలుకొని మనకి కాటి కాపర దాకా చట్టం అందరికీ సమానమే. కరెక్ట్గా పంచి కొట్టగలిగితే ఎవరినైనా ఢీ కొట్టవచ్చు. అంటే సహజ సంపదలు అంటారు. ఏంది సహజంగా ఉండే సంపద ఏంటంటే గనులు. గనుల్లో ఉండే సంపద భారతదేశ ప్రజలందరిది. అదేవిధంగా నదుల్లో ఉన్న నీళ్లు, నదుల్లో ఉన్నటువంటి మినరల్స్, మీ మినరల్స్ అనుకోండి, ఎక్స్టర్నల్ మినరల్స్, ఇంటర్నల్ మినరల్స్ ఎర్త్ క్రస్ట్లో ఉంటాయి. ఇవన్నీ కూడా జాతి సంపద, ప్రజల ఆస్తి. ఏ రాజకీయ నాయకుడికి, ఏ ముఖ్యమంత్రికి, ఏ ఎమ్మెల్యేలకి రైట్ లేదు. దానికి ఒక సిస్టమ్ ఉంది. సిస్టమ్ ఏంటంటే మనకి ఒక మినిస్ట్రీ ఉంటుంది, తర్వాత మైన్స్ ఉంటుంది. మైన్స్కి సంబంధించిన ఎన్ఎండిసి, నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, అది జాతీయ సంస్థ. ఆ సంస్థ ఏంటంటే భారతదేశంలో ఎక్కడెక్కడ ఏ ఏ మినరల్స్ ఉన్నాయి, అవి జాతి అభివృద్ధికి ఏ విధంగా ఉపయోగపడతాయి, జాతీయ అభివృద్ధికి ఉపయోగపడితే ఆ మినరల్స్ అన్ని ఐడెంటిఫైడ్ చేసి పలానా ఇక్కడ పలానా ఓరు ఉంది. ఆ ఓరు ఇప్పుడు ఐరన్ ఓర్ ఉంది. ఐరన్ ఓర్ దేనికి ఉపయోగపడుద్ది? అన్ని రంగాల్లో ఉపయోగపడుతుంది. గడ్డపారలతో మొదలు పెడితే, చలగపారలతో మొదలు పెడితే, బిల్డింగ్లు కట్టాల్సినటువంటి టీఎంటీ బారులతో మొదలు పెడితే, తర్వాత రైల్వే పట్టాలతో మొదలు పెడితే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో మనకి పెద్ద పెద్ద బీమ్స్ కానీ, ఛానల్స్ కానీ, యాంగిల్స్ కానీ, గ్రిల్స్ కానీ, ఇవన్నీ మెటల్కి మన ఇంట్లో దాగే టీ గ్లాస్తో సహా దానిపైన మీకేందంటే కోటింగ్ ఉంటుంది. ఎనామెల్ కోటింగ్ అంటారు దాన్ని. దాన్ని ఏంటంటే ఎలక్ట్రాలసిస్ అంటారు ఆ ప్రాసెస్. ఎలక్ట్రాలసిస్ అంటే ఏంటంటే ఒక మెటల్ ఏంటంటే ఐరన్ ఉందనుకోండి, సపోజ్ మన ఇంట్లో డోర్కి వేస్తాం, కానీ అవి మీకేమనిపిస్తుంది అంటే అది ఐరన్ కాదు అనుకుంటారు. అదంతా ఐరనే. దాటి మీద కోటింగ్ ఉంటుంది, సర్ఫేస్ కోటింగ్ ఉంటుంది. ఆ కోటింగ్ మనం బీరువా లాక్స్ మొదలు పెట్టుకొని, తాళ కప్పలతో మొదలు పెట్టుకొని చాలా ఉంటాయన్నమాట. ఐరన్తో తయారు చేసి ఇంజనీరింగ్ టెక్నిక్స్, డై మోడలింగ్ టెక్నిక్స్ ఉపయోగించి ఆ వస్తువులు తయారు చేసి సమాజానికి అవసరాలకు అందిస్తారు. ఇవన్నీ కూడా ఐరన్ ఓరు, ఐరన్ ద్వారా వస్తుంది. ఐరన్ ఓరు ఏంటంటే మనకి ఎర్త్ క్రస్ట్లో ఉంటుంది. దాన్ని ప్రాసెస్ చేసేసుకొని మనం స్టీల్ తయారు చేస్తాం. పెద్ద పెద్ద ట్యాంకులు తయారు చేసుకున్న, పెద్ద పెద్ద ఏఎన్న బస్సులు ఐరన్తోనే లింక్ ఉంటాయి, లారీలు ఐరన్తో లింక్ ఉంటాయి. ఏ ఆటోమొబైల్ రంగం ఏది తీసుకున్నా ఐరన్తో లింక్ ఉంటుంది. బేరింగ్లు ఉంటాయి. ఇట్లాగా మనం చెప్పుకుంటా పోతే చాలా ఉంటాయి కాంపోనెంట్స్. ఇవన్నీ కూడా ఇంజనీరింగ్ టెక్నిక్స్ వాడి జాతికి ఉపయోగమైనటువంటి వస్తువులు. వ్యవసాయ రంగంలో ఉపయోగపడేటటువంటి రోటోవేటర్లు ఉంటాయి, కింద ప్లేట్స్ ఉంటాయి, తర్వాత ట్రాక్టర్ బాడీ బిల్డింగ్ ఉంటుంది. ట్రాక్టర్ మొత్తం సేఫ్ తీసుకొని దాంట్లో దాదాపు 1000 ఆఫ్ పార్ట్స్ ఉంటాయి. బేరింగ్స్, బాడీసు, నట్ బోల్ట్స్, ఇట్లా అన్నీ ఉంటాయన్నమాట. ఎర్త్ క్రస్ట్లో చిక్కి ఐరన్ ఓర్ నుంచి వస్తుంది అన్నమాట. ఈ ఐరన్ ఓర్ని ఏం చేస్తారంటే పలానా ప్రాంతంలో ఐరన్ ఓర్ ఉంది, ఆ ఓర్ని టెండర్లు పిలుస్తారనమాట. ఎన్ఎండిసి, నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అంటారు దాన్ని. ఆ ఎర్త్ క్రస్ట్లో నుంచి ఇప్పుడు కోల్ ఉంది. కోల్ అనేది బ్లాక్ గోల్డ్ అంటాం, బంగారంతో సమానం. కోలు నిత్యం అవసరం. ఎందుకంటే ఇలా థర్మల్ పవర్ ప్లాంట్లు నడవాలంటే వాటర్ హీట్ చేసి ఆ కోల్ ద్వారా
వాటర్ని హీట్ చేస్తారు. ఆ వాటర్ టర్బైన్లో, ఆ స్టీమ్ టర్బైన్లో పోతే టర్బైన్ రొటేటింగ్ తిప్పుతుంది. తిప్పటం వల్ల మనకు పవర్ జనరేషన్ అవుద్ది. ఆల్టర్నేట్ నుంచి కరెంట్ నుంచి తిప్పి మనకు కరెంటు వస్తుంది అనమాట. ఈ మెటల్స్, ఎర్త్ క్రస్ట్ మెటల్స్ అన్నీ కూడా పీవీఎస్ మెటల్స్ ఉంటుంది. గోల్డ్, డైమండ్స్, అవి రేర్ ఎర్త్ మెటల్స్ అంటారు వాటిని. రేర్ అంటే అరుదుగా దొరుకుతాయి కాబట్టి వాటికి ధర ఎక్కువగా ఉంటుంది. కొన్ని ఇండస్ట్రీల్లో వాడతారు కొన్ని మెటల్స్. టాంటలం ఉంది, పేరు పుస్తకాల్లో చదువుతారు. కానీ భారతదేశం 145 కోట్ల మందిలో పట్టుమని 5,000 మంది కూడా చూసుంటారు మెటల్. టాంటలం. తర్వాత ప్లాటినం అనేది ఇప్పుడు గోల్డ్ ప్లేస్లో చాలామంది బ్రాస్లెట్లుగా వాడతారు. ఈ పీవీఎస్ మెటల్ ప్లాటినం వాడుతున్నారు ఈ మధ్య. ఎందుకు గోల్డ్ కాస్ట్ ఎక్కువైపోయింది. ఒకప్పుడు గోల్డ్ చాలా తక్కువ ఉండేది, కానీ ఇవాళ గోల్డ్ మీద ఏంది ఆర్నమెంట్స్ తయారు చేస్తారు కాబట్టి అయిపోయింది. అదేవిధంగా కాపర్ ఉంటుంది. కాపర్ నేను ఎందుకు చెప్తానంటే ఈ స్టోరీ అంతా, కాపర్ ఏంటంటే మనకి రేర్లో ఎర్తగా దొరుకుద్ది. కాపర్ లేకపోతే మనకి ఇప్పుడున్నటువంటి ఈ ప్రపంచంలో ఎనీ ఎలక్ట్రానిక్ ఐటెం, ఇంట్లో ఫ్యాన్ ఉంటుంది, ఫ్యాన్లో కాపర్ వైండింగ్ ఉంటుంది ఇన్సెట్. కాపర్ లేని నడవదు ఫ్యాను. అదేవిధంగా చాలా సెక్టార్లో, మోటార్ సెక్టార్లో వాడతారు కాపర్ని. మన ఇంట్లో పవర్ కేబుల్స్ ఉంటాయి కాపర్. రెండోది ట్రాన్స్మిషన్ లైన్లన్నీ అల్యూమినియంతో నడిపిస్తారు. బాక్సైట్ ధాతు అల్యూమినియం. మనకి గిరిజన ప్రాంతాల్లో, మన్యం ప్రాంతాల్లో, అడవుల్లో బాక్సైట్ గనులు ఉంటాయి. ఈ ప్రపంచమంతా అవసరం మెటల్. కాబట్టి ఈ గనులని దొబ్బేయటానికి ఈ రాజకీయ నాయకులు దాని మీద ఎక్కువ ఆదాయం వస్తుంది కాబట్టి ఈ మైన్స్ని లాగేసుకుంటారు. అంటే తక్కువ గవర్నమెంట్కి కట్టి వీళ్ళు ఎక్కువకు అమ్ముతారు. ఇప్పుడు సపోజ్ ఏంటంటే రాయల్టీ అంటారు దాన్ని. 1 క్యూబిక్ మీటర్కి లోడితే ఇంత కట్టాలని అంటారు. కానీ అక్కడేమో కాగితాల్లో కొంత ఉంటుంది, దానికి 10 రెట్లు ఈ లోడ్ ఉంటారు. ఇప్పుడు చేంకుర్తి గ్రానైట్ ఉంటుంది, చాలా విలువైన గ్రానైట్, గెలాక్సీ గ్రానైట్ అంటారు. కరీంనగర్లో గ్రానైట్ ఉంటుంది, తర్వాత శ్రీకాకుళంలో గ్రానైట్ ఉంటాయి. పెద్ద పెద్ద చూడటానికి కొండల్లాగా ఉంటాయి, కానీ చాలా విలువైనటువంటి ఖనిజం గ్రానైట్ అనేది. అందులో ప్రకాశం జిల్లాలో గ్రానైట్ ఉంది. ఆ గ్రానైట్ పరిశ్రమల వల్ల అది గవర్నమెంట్, అది జాతి ప్రజలందరి సంపద, కొందరు గుత్తాధిపత్యం అయిపోద్ది. అక్కడ డబ్బులు సంపాదించేసి విదేశాలకి ఎక్స్పోర్ట్ చేసుకొని దాని ద్వారా ఏం చేస్తారంటే రాజకీయాల్లో పెట్టుబడి పెట్టి ఎమ్మెల్యేలు అయిపోయి ఆ ఎమ్మెల్యేల ద్వారా ఈ యొక్క రాజకీయం ప్రభుత్వాన్ని వాళ్ళ చేతుల్లో పెట్టుకుంటారు. ఎవరు? మైనింగ్ మాఫియా. ఈ మైనింగ్లో అంతర్భాగమే ఈ శాండు. మీరు అడిగిన కాడికి ఇప్పుడు వచ్చాను నేను. ఈ శాండ్ అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో ఇల్లు కట్టుకోవాలంటే సామాన్యుడు మొదలుకొని పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ల వరకు శాండ్. ఈ శాండ్ అనేది ఏంటంటే నదుల్లో ఉన్నటువంటి శాండ్ మొత్తం తీసేస్తే ఏమి ఉపద్రవం అనేది మనం తెలుసుకోకపోతే దుర్మార్గం. అది కోస్టల్ ప్రాంతంలో చుట్టూ సముద్రం ఉంటుంది. చుట్టూ సముద్రం ఉన్నప్పుడు ఈ కోస్టల్ ప్రాంతంలో ఉన్నటువంటి సాల్ట్ వాటర్ అంతా గ్రామీణ ప్రాంతాల్లోకి వస్తాయి, కిందకు వచ్చేస్తుంది అనమాట. ఈ నదుల్లో ఇసుక ఉండటం వల్ల అడ్వాంటేజ్ ఇంకోటి కూడా చెప్తాను. దీని మీద పరిపూర్ణ విజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు ఆ గ్రామాల్లో ఇసుక లోడనివ్వరు. ఆ గ్రామ అవసరాలకు మాత్రం వాడుకుంటారు, మిగతా ఇసుక లోడనివ్వరు. సంఘటితమై ఇప్పుడు మహబూబ్ నగర్ జిల్లాలో ఒక ఏరియాకి వెళ్దాం మీరు. నాగర్ కర్నూలు నుంచి మనకి ఇటు కొంత వేరుంది. ఆ వాగులో ఎవరు ఏ ప్రభుత్వం వచ్చినా ఆ పంచాయతీలన్నీ తీర్మానం చేసుకోండి, మా నదిలో ఇసుక మాత్రం గ్రామం కూడా తీయలేరు. ఎవరి వల్ల కాలేదు, ఎవిడెన్స్ అక్కడే ఉందన్నమాట. ఈ ఇసుకకి నీటిని వర్షాలు ఎప్పుడు కురవు కదా, 60 రోజులు 90 రోజులు వర్షాలు పడతాయి. మాన్సూన్, 2 మాన్సూన్, నైరుతి ఋతుపవనాలు, ఇంకోటి ఏంది ఈశాన్య ఋతుపవనాలు. నైరుతి ఋతుపవనాల వల్ల ఎక్కువ వర్షపాతం వస్తుంది. ఆ నీళ్ళని ఇసుక దాపెట్టద్ది. ఆ ఇసుక దాపెట్టడం వల్ల చుట్టుపక్కల ఉన్నటువంటి భూగర్భ జలాలు పెరిగి అగ్రికల్చర్ సెక్టార్లో నీళ్ళు అనేవి వస్తాయి అన్నమాట. ఇప్పుడు మనకి ఈ ఇసుక అనేది బిల్డింగ్లు కట్టుకోవడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఇసుక అనేది బంగారం అయిపోయింది అలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో. ఈ ఇసుక వ్యాపారం అంతా ఎవరో చేయటం లేదమ్మా, టోటల్ ఆ వ్యాపారం అంతా చేసుకుంటుండేది జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ తమ్ముడైన అనిల్ రెడ్డిని, వైఎస్ అనిల్ రెడ్డిని అడ్డం పెట్టుకొని వివిధ కంపెనీల చేత టెండర్లు వేయించుకొని ఇవాళ ఇసుక వ్యాపారం అంతా వాళ్ళ మనిషినే మైనింగ్ డైరెక్టర్గా పెట్టుకొని ఈ పర్యావరణ చట్టాలని, ఎన్జిటి చట్టాలని ఇవన్నీ తిలోదకాలకి ఇచ్చి కలెక్టర్ని వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని అక్కడ కలెక్టర్లు ఒక కుర్రోడు ఎన్జిటీలో కేసేస్తే ఆ అబ్బాయి మీద కేసులు పెట్టి, దొంగ కేసులు అంటే గంజాయి కేసులు, ఎస్సీ అట్రాసిటీ అంటే బెదిరించడం అన్నమాట. అంటే ప్రజలందరి సంపదని మీరు దోచుకుంటే ఒక భారతీయ పౌరుడై ఉండి చట్టాలకు పోయి ఏదన్నా
కనీసం కంప్లైంట్ ఇస్తే వాడిని బెదిరిస్తారు, వాళ్ళ ఫ్యామిలీని బెదిరిస్తారు, నేను చంపేస్తామంటారు. ఇది పెద్ద మాఫియా అన్నమాట, మైనింగ్ మాఫియా అనేది. ఇది మొత్తం మైనింగ్ చేసుకుంటుండేదంతా శాండ్ మొత్తం జగన్మోహన్ రెడ్డి కబంధ హస్తాల్లో ఉంది. అంటే ఈ తవ్వకాల వల్ల అక్కడ వర్కర్స్ కూడా చాలా మందికి పని తగ్గిపోయింది, డిమాండ్ కూడా తగ్గిపోయింది. ఎంతో కొంతమందిని తీసుకొస్తే వాళ్ళు డిమాండ్ కూడా చేయలేకపోతున్నారు అంటున్నారు. ఇది కాదమ్మా, పని పోవడం, పని తగ్గిపోవడం కాదు, పని పక్కన పెట్టండి. నేను అంటుండేది అది పని కాదు, ముందు కావాల్సింది. ఇప్పుడు నదీ గర్భంలో అసలు మిషన్లు పెట్టి ఇసుక లావడమే తప్పు, చట్టాలు అవి చెప్తాయి. అది ఓకే, ఎంత డెప్త్కి తవ్వాలి, దాన్ని ఎంత ఎడ్జ్కి తీసుకురావాలి, అట్లా లిమిట్స్ కూడా ఉంటాయి. ఆ లిమిట్స్ ఉంటాయి, పక్కా ఉంటాయి. మనకి యాక్ట్ ఒకటి ఉంది, ఎన్జిటి వాళ్ళు పర్యావరణ చట్టాలు 2016 ఒకటి ఉంది, మన 23 చట్టం కూడా ఒకటి ఉందన్నమాట. దానికి ఒక పరిధి ఉంటుందన్నమాట. వీళ్ళు ఏం చెప్పారంటే ఒక రీచ్కి పర్మిషన్ తీసుకునేది 10 దిక్కల మిషన్లు పెట్టేది లోడేస్తూ ఉంటారు అనమాట. కానీ ఇప్పుడు మనకి ఇప్పుడున్న టెక్నాలజీ అభివృద్ధి అయిన తర్వాత, శాటిలైట్ రంగం అభివృద్ధి చేయిన తర్వాత, మనుషులు అబద్ధం చెప్పినా, కలెక్టర్లు అబద్ధం చెప్పినా శాటిలైట్ అబద్ధం చెప్పదు. ఈరోజు పైన ర్యాకెట్ కక్షలో ర్యాకెట్ తిరుగుతూ ఉంటుంది. కాబట్టి భారతదేశానికి సంబంధించినటువంటి ఈ శాటిలైట్ ఇమేజాలు మినిట్ టు మినిట్ తీస్తూ ఉంటుంది. ఇప్పుడు శాటిలైట్ ఇప్పుడు మన టీవీలు పనిచేస్తున్నాయి, ఇంటర్నెట్ పనిచేస్తూ ఉంది. ఇవన్నీ ఎట్ట పనిచేస్తున్నాయి? ఇవన్నీ శాటిలైట్ పైన ఇస్రో వాళ్ళు శాటిలైట్ పంపిస్తే భారతదేశాన్ని మొత్తాన్ని స్కాన్ చేస్తూ ఉంటారు. శాటిలైట్ విభిన్న టెలికమ్యూనికేషన్ శాటిలైట్ పంపిస్తారు, భూభౌతిక పరిశోధన శాటిలైట్ పంపిస్తారు. మన ఇస్రో వాళ్ళకి పని బాట లేకుండా ర్యాకెట్లు పైకి పంపిస్తున్నారు కక్షలు లేక. మనం వీడ కింద చేసే దొంగ పనులన్నీ అవి రికార్డు చేస్తూ ఉంటుంది ఆకాశంలో. కాబట్టి ఇస్రోలో పోయాలకి మనం ఏడాడ రీచ్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎంత లోడారు మినిట్ టు మినిట్. ఇప్పుడు చిన్న యాప్ అమ్మ, గూగుల్ ఎర్త్ అనే ఒక యాప్ ఉంది. ఏ నిమిషం ఎక్కడెక్కడ ఏ లారీ ఉంది, ఎక్కడ ఎంత లోడారు మొత్తం ఫోటో ఇమేజెస్. ఇక్కడ చూస్తే కంప్యూటరైజ్డ్ బిల్స్ కానీ, లేకపోతే వెహికల్స్కి GPS విధానం కానీ ఇవేమీ లేవు అంటున్నారు. అదంతా కౌంట్కి కూడా వస్తుంది, అసలు కౌంట్కి వచ్చే పరిస్థితి కూడా ఉంటుంది. అందుకే కదమ్మా ఎన్జిటి క్లియర్గా ఇచ్చేసింది కదా, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చి తీవ్రమైనటువంటి మాఫియా నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో అని ఇస్తే, కలెక్టర్లు ఇక్కడ ఉన్నటువంటి 13 జిల్లాల గతంలో ఉండే ఇప్పుడు 26 జిల్లాలు అయినాయి. కాబట్టి ఈ 26 జిల్లాలైనటువంటి ఈ ఆంధ్రప్రదేశ్లో 26 మంది కలెక్టర్లు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. జగన్ వాళ్ళు ఏంటంటే ఈ కలెక్టర్లు కూడా తప్పుడు రిపోర్ట్ ఇచ్చారు, ఎక్కడా లోటం లేదని. అప్పుడు ఏం చేశారు, గూగుల్ ఎర్త్ నుంచి కొన్ని ఎవిడెన్స్, ఇస్రో శాటిలైట్ నుంచి కొన్ని ఎవిడెన్స్ తీసుకొని ఇవాళ ఎన్జిటి ఏం చేసింది, పర్యావరణ చట్టాలని తుంగలో దొక్కింది ఆంధ్రప్రదేశ్. వీళ్ళు తీసుకున్నది కొన్నిటికి మాత్రమే తీసుకున్నారు, మొత్తం నదులన్నీ ధ్వంసం చేశారు, ఈ కలెక్టర్లు ఇచ్చిన రిపోర్ట్లన్నీ తప్పు అని చెప్పి 500 కోట్ల దాకా ఫైన్ వేయడానికి సిద్ధపడిపోయింది గ్రీన్ ట్రిబ్యునల్. అప్పుడు మనకు అడ్వకేట్ జనరల్ ఉంటారు, న్యాయ వ్యవస్థలో అడ్వకేట్ జనరల్ ప్రజల పక్షాన పోరాడాల్సిన అగ్రికేటర్ జనరల్ అంటే ప్రభుత్వం తరపున పోతాడు. ఆయన పోయి సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉందని, సరే ఈ కేసు మేము ఇక్కడ క్లోజ్ చేస్తున్నాం, మీరు సుప్రీంకోర్టులోని తేల్చుకోండి అని చెప్పి సుప్రీంకోర్టుకి ట్రాన్స్ఫర్ చేశారు కేసు. కాబట్టి ఇప్పుడు దేశ అత్యున్నతమైన న్యాయస్థానము ఇస్రోని పరిగణలోకి తీసుకొని ఆంధ్రప్రదేశ్ నదీ గర్భంలో ఎన్ని క్యూబిక్ మీటర్లు ఇసుక లోడారు, ఏ టిప్పర్లు లోడారు, ఆ డేటా అంతా ఇప్పుడు ఏం చేయాలంటే సుప్రీంకోర్టు జడ్జీలు ఇస్రోని అడగాల, ఏ నదిలో ఏ టైంలో ఏ టిప్పర్లు ఉన్నాయి, ఎవరెవరు మిషన్లు పెట్టి లోడారు, ఎక్కడెక్కడ లోడ్ చేసినా అప్పుడు ఈ కలెక్టర్లు కూడా దోషులుగా నిర్బంధిస్తాడు. కలెక్టర్ పోస్ట్ రావాలంటే ఎంత కష్టపడాలమ్మా. ఒక ఐఏఎస్ కావాలంటే ఐఏఎస్లు కూడా భయపడిపోతే ఇప్పుడు కలెక్టర్లే జిల్లా మెజిస్ట్రేట్ అమ్మా, అంటే జడ్జి పోస్ట్ ఉంటుంది, ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ అంటారు. ఎంఆర్ఓని మండల స్థాయిలో ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ అంటారు, ఆర్డీఓని ఎగ్జిక్యూటివ్ రెవెన్యూ స్థాయిలో ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ అంటారు, తర్వాత జిల్లాకి జడ్జి అనమాట, అంటే ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేటు. మామూలుగా న్యాయ మెజిస్ట్రేట్లు ఒక జిల్లా మెజిస్ట్రేటే తప్పుడు రిపోర్ట్ సబ్మిట్ చేస్తే ఎవరితో చెప్పి అక్కడ ఏమి లోడలేదు, అక్కడ ఏమి చేయలేదని జిల్లా కలెక్టర్లే తప్పుడు రిపోర్ట్ ఇస్తే మీరు ఎవరిని రక్షించడానికి, ఎవరిని అంటే భారతదేశాన్ని అమ్మాయిటానికి ఉన్నారా, దోపిడీదారుల పక్షాన ఉన్నారా, ప్రజల పక్షాన ఉన్నారని నాలాంటి వాళ్ళం నేను అడుగుతున్నానమ్మా. ఈ కలెక్టర్లే తప్పుడు రిపోర్ట్లు ఇచ్చి అక్కడ ఏం చేయలేదు, అక్కడ టిప్పర్లు లేవు, అక్కడ ఏమి లేవంటే కళ్ళు మూసుకొని ఉందా వ్యవస్థ. ఈరోజు టెక్నాలజీ డెవలప్ అయింది, మనం ఇక్కడ మాట్లాడేది ప్రపంచమంతా చూస్తూ ఉంది, గ్లోబల్ అనేది అరిచేతిలో ఉంది. ఇలా అరిచేతిలో వైకుంఠం అంటే సెల్ ఫోను. ఈ సెల్ ఫోన్లో ప్రతిదీ మినిట్ టు మినిట్ వస్తుంది, ఫేస్బుక్లో కానీ, యూట్యూబ్లో కానీ, ట్విట్టర్లో కానీ, తర్వాత ఇన్స్టాగ్రామ్ కానీ అన్నీ వాడుకుంటున్నారు కదా. ఇప్పుడు దొంగలను పట్టుకోవటం చాలా ఈజీ. నేను దొంగతనం చేసినా నాకేమీ సంబంధం లేదు, ఈ రిపోర్టులతో నాకేం సంబంధం లేదంటే గూగుల్ పట్టిస్తుంది.
గూగులే పెద్ద జడ్జిమెంట్ ఇస్తుంది, లేదంటే శాటిలైట్ పట్టిస్తుంది. ఇది కూడా కాదమ్మా, నేషనల్ హైవే మీద ఫాస్టాగ్లు ఉంటుంది కదా, ఎక్కడ లారీ పోవాలన్నా, బెంగళూరు పోవాలన్నా, చెన్నై పోవాలన్నా, హైదరాబాద్ రావాలన్నా ఎన్ని టోల్ గేట్లు దాటి రావాలమ్మా? అంటే అక్కడ టోల్ ట్యాక్స్ కట్టకుండానే ఇసుక లారీ బయటకు వస్తుందా? కాబట్టి ఇవన్నీ ఐడెంటిఫై అయినప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు 200 కోట్లు వచ్చేదమ్మా మైన్స్ ఇసుక నుంచి. ఈ 200 కోట్లు ఎందుకంటే ఫ్రీగా ఇచ్చేశాడు ఇసుక. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎక్కిన తర్వాత కేజీలు లెక్కన అమ్ముతుండు. టన్ను 475 రూపాయలు అంటున్నాడు. అప్పుడు 10 టన్నులు ఎంత అవుతుంది? 4,750 రూపాయలు అవుద్ది. ఒక లారీకి 45 టన్నులు పోతుంటుంది. 45 టన్నుల నుంచి 60 టన్నులు వేస్తారు. కానీ వేబిలులో మాత్రం 40 టన్నులే రాస్తారు, ఒకసారి 20 టన్నులనే రాస్తారు. నీకు ఆ కాటా వేమింట్లో కూడా తేడాలు వస్తాయన్నమాట. ఇవన్నీ పక్కన పెడదాం, ఒక 40 టన్నులే వేసుకుందాం. 40 టన్నులు వేసుకుంటే దాదాపుగా నీకు 4 ఒక 20,000 రూపాయలు లారీ అయింది. ఒకప్పుడు గతంలో ఓన్లీ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జీలు ఆడవాళ్ళకి, డ్వాక్రా మహిళలకు ఇచ్చాడు. మీరు మేనేజ్మెంట్ చేసుకొని డ్వాక్రా సంఘాలు సృష్టించినవాడు చంద్రబాబు నాయుడు. ఆడవాళ్ళకి ఇచ్చేశాడు, డ్వాక్రా మహిళలకి. ఏది కొన్ని ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు ఫ్రీగా ఇచ్చాడు. ఫ్రీగా ఇవ్వకూడదంట, ఇసుక అమ్మేయాలంట జగన్మోహన్ రెడ్డి సిద్ధాంతం. ఆ రోజు 200 కోట్లు ఏదో ఇక్కడ సంపాదించుకుందాం ఫ్రీగా ఇచ్చేయమంటే, ఈరోజు ఒక్కొక్క టిప్పర్ ఇసుక హైదరాబాద్లో కొనాలంటే ₹1,00,000 అవుతుంది, బెంగళూరులో 1,10,000, 1,20,000, ఇవాళ మద్రాసులో. అట్లా ఏంటంటే ఈ మాఫియా అంతా పడిపోయి, నదుల మీద పడిపోయి ప్రజలందరి సంపదని వీళ్ళు దోచుకోవడం అనేది ఎంతవరకు న్యాయం? సుప్రీంకోర్టు కూడా ఈ తప్పుడు రిపోర్ట్లు ఇచ్చినటువంటి కలెక్టర్ల మీద కఠినమైన చర్యలు తీసుకొని నాన్ బెయిల్, వాళ్ళకి ఇంక జీవితంలో ఉద్యోగాల నుంచి సస్పెండ్ చేయాలి, వాళ్ళకి అసలు జీవితంలో ఇంకా బయటికి రాకుండా చేసేటటువంటి ఇది పర్యావరణ విధ్వంస చట్టాలు అంటే చాలా డేంజరస్గా ఉంటాయమ్మా. పర్యావరణ చట్టాలని ఉల్లంఘిస్తే ఇప్పుడు ఎవరన్నా దుప్పుల్ని, తర్వాత సింహాలని, పుల్లుల్ని ఏటాడారనుకో వాళ్ళకి బయటకు కూడా రారు, వాళ్ళు బెయిల్ కూడా రాదు, వాళ్ళకి నాన్ బెయిలబుల్ కేసులు అనమాట. ఈ కలెక్టర్లు తప్పుడు రిపోర్ట్ ఇచ్చినట్టు ప్రతి కలెక్టర్ మీద నాన్ బెయిలబుల్ సెక్షన్ కేసులు పెట్టి వాళ్ళందరినీ ఎత్తిపారేయాలమ్మా. కలెక్టర్ని లేపేశారనుకో 10 మంది కలెక్టర్ల ప్రభుత్వానికి లొంగిపోయి దాసోహం అనేది ఏందమ్మా? మీరేందంటే వాళ్ళు కాన్స్టిట్యూషన్ చదువుకున్నారు, కష్టపడి సివిల్స్ ఎగ్జామ్స్ పాస్ అవ్వాలంటే ఆషామాషి వ్యవహారం కాదు. కళ్ళన్నీ కాయలు కాసిపోయి ఎదురు చూసి రాస్తే కానీ ఒక జిల్లా మెజిస్ట్రేట్ హోదాలో ఉండి తప్పుడు రిపోర్ట్ ఎలా ఇస్తావు నువ్వు? రేపు సుప్రీంకోర్టు అదే అడగద్ది, ఇస్రో వాళ్ళ దగ్గర తీసుకుంటుంది, అప్పుడు నువ్వు దోషిగా నిలబడిపోతావుగా. ఇప్పుడు నీకు కలెక్టర్ అంటే దేశాన్ని నడిపించేటటువంటి వాడు అడ్మినిస్ట్రేషన్ సర్వీస్లో. ఇప్పుడు ఐపీఎస్ ఇండియన్ ఎస్పీ ఉంటాడు జిల్లా స్థాయిలో, ఎస్పీ రిపోర్ట్ ఇమ్మని అడుగుతారు. రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ నేషనల్ హైవే వాళ్ళు ఉంటారు కదా, అయ్యా మీ టోల్ గేట్లో ఏమేమి లారీలు పోయినాయి వాళ్ళ కాడ రిపోర్ట్ తీసుకొని, ఎస్పీని అడిగి ఒక రిపోర్ట్ తీసుకొని, జిల్లా మేజిస్ట్రేట్ని అడిగి ఒక రిపోర్ట్ తీసుకొని, మైనింగ్ శాఖని అడిగి ఒక రిపోర్ట్ తీసుకొని, మీరు ఏమేమి రిపోర్ట్లు ఇచ్చారు, ఎన్ని రీచ్లకి ఇచ్చారు అని అడిగారు అనుకోమ్మా. నేను నేను 4 పాయింట్లు చెప్పా. ఏంది? నేషనల్ హైవే వాళ్ళ కాడ రిపోర్టు, 2 ఇస్రో శాటిలైట్ రిపోర్టు, 3 ఏం చెప్పాను, మైనింగ్ డిపార్ట్మెంట్ రిపోర్టు, తర్వాత కలెక్టరల్ రిపోర్టు. ఈ 4 ప్యారలల్గా ఉండాలి, ఈక్వల్గా ఉండాలి. 4 రకాలుగా రాశారనుకో అప్పుడు ఏంది పరిస్థితి? ఇవాళ ఎన్జీటీ గుర్తించి తీవ్రమైనటువంటి, ఇది పెద్ద తీవ్రమైనటువంటి జాతీయ సంపదే ప్రకృతి వనరులు దోచేయటం అంటే పర్యావరణాన్ని విధ్వంసం చేసేటటువంటిది. కాబట్టి వీళ్ళందరూ కలెక్టర్లు కూడా ఖచ్చితం వీళ్ళ మీద రాబోయే ప్రభుత్వమైన ఎంక్వైరీ పెట్టి ఈ తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన కలెక్టర్లందరి మీద చట్టపరంగా కేసులు నమోదు చేసి ఈ కలెక్టర్లను జైలుకి కానీ పంపిస్తే తప్ప ఈ సమస్యకి రెండో ఓడికి భయం లేకుండా నిర్భయంగా పనిచేయండి. తప్పేముంది? మీరు కలెక్టర్లు అయ్యారు, ఏం చేస్తారు? ట్రాన్స్ఫర్ అవుతారు ఇంకో జిల్లాకి. అంతకుమించి ఏం చేస్తారమ్మా? కలెక్టర్ని ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకి ట్రాన్స్ఫర్ చేస్తారు. మీ ఉద్యోగాలు పోవు, మీ జీతం పోదు, మీరు ఎక్కడున్న కలెక్టరే కదా. అందువల్ల మీరు ఎవరికో బానిసలుగా బతకడం అనేది, ఈ బానిసతత్వం, శంచాతత్వం, ఈ గులాంగిరి చేయటం అనేది కలెక్టర్లకి ఎంత మాత్రం శ్రేయస్కరమైనది కాదు. ఆంధ్రప్రదేశ్లో అన్ని నదుల్లో, అన్ని జిల్లాల్లో ఇసుక దోపిడీ నిత్యకృత్యము. అడిగినోడి మీద రౌడీజం చేస్తున్నారు, ప్రశ్నించేవాడి మీద బెదిరిస్తున్నారు, వాళ్ళే తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపిస్తున్నారు. కాబట్టి ఎంతకాలం భయపెడతారు? బ్రిటిష్ వాళ్ళు కూడా భయపెట్టారమ్మా. 250 ఏళ్ళు ఈ దేశం మీద పడి దోసుకొని తిన్నారు బ్రిటిష్ వాళ్ళు. భయపడ్డారా? ఒక భగత్ సింగ్ పుట్టాడు, ఒక అల్లూరి సీతారామరాజు పుట్టాడు, ఒక తాంతియా తోపే పుట్టాడు, మా ఝాన్సీ లక్ష్మీబాయి పుట్టింది, బాలగంగాధర్ తిలక్. అందరూ ఎదుర్కోలేదా? సుభాష్ చంద్రబోస్ గారు అందరూ ఎదుర్కొని దేశానికి స్వతంత్రం, బానిసంకరాలు ఇడిపించినారు కదా. ఇప్పుడు నువ్వు ఎంతమందిని బెదిరిస్తావు? పుట్టేది ఒక రోజు, చచ్చేది ఒక రోజు. చావుకు ఊడు భయపడతాడు, ఏదో ఒక రోజు చచ్చిపోతాడు మనిషి అన్నాడు.
తర్వాత ఏంటంటే ఇప్పుడు పల్నాడు ప్రాంతంలో ఉంది, ప్రజల కోసం కన్నిగంటి హనుమంతు తన తలనే కోసిచ్చాడుగా. కన్నిగంటి హనుమంతు పల్నాడు ప్రాంతంలో పెట్టిన కన్నిగంటి హనుమంతు గారు ప్రజల కోసం తన తలకైన కోసిచ్చాడు. బ్రిటిష్ వాళ్ళు ప్రజలను పని తీసి ప్రజలను చిత్రహింసలు పెడతాను, నా ఒక్కడ కోసం నా ప్రజలను ఎందుకు ఇబ్బంది పెడతాను, నీకేం కావాలా పుల్లర ఉద్యమం నడిపించినప్పుడు పన్నులు కట్టమన్నప్పుడు కన్నిగంటి హనుమంతు ఏం చేసిండంటే నా శిరస్సే మీకు కావాలి కదా అని చెప్పి సొంత స్నేహితుడు తల నరికెచ్చుకుంటాడుగా. బ్రిటిష్ వాళ్ళు చంపకుండా రే నరకరా అంటాడు స్నేహితుడిని. నా ప్రజల కోసం తన తలనే తీసుకున్నాడు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కూడా కోయిలగుంట్ల ప్రాంతంలో పెట్టిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కూడా ప్రజల కోసం ఉరికొంబం ఎక్కినటువంటి వాడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. తర్వాత జనరల్ డైర్ని ఏ విధంగా చంపాడు, ప్రజలందరిని చిత్రహింసలు చేసి చంపినటువంటి జనరల్ డైర్ని భగత్ సింగ్ ఏ విధంగా చంపాడు. 31 ఏళ్ల వయసులో ఈ దేశం కోసం సుఖదేవ్ కానీ భగత్ సింగ్ గారు ఉరికంబం ఎక్కినారా లేదా? 31 సంవత్సరాల వయసు ఒక్కసారి ఊహించుకోండి. ఈ దేశం కోసం ఎందరో ధన మన ప్రాణాలు త్యాగం పెడితే ఈ దేశానికి స్వతంత్రం వచ్చింది. ఈ దుర్మార్గులు దుష్టుల్ని సంహరించడానికి ఏదో మన చరిత్ర చదువుకున్న మహిషాసుర మర్దని, మహిషాసురుణ్ణి అమ్మవారు ఎలా చంపింది కనకదుర్గమ్మ. అదేవిధంగా హిరణ్యకశిపుణ్ణి నరసింహస్వామి ఏ విధంగా చంపాడు. చీడ పురుగులు, సమాజానికి బట్టిన చీడ పురుగుల్ని ఏదో ఒకడు ఏరిపారేస్తాడు. ఇప్పుడు చట్టం పని చేయనప్పుడు, చట్టం చుట్టమైనప్పుడు, కలెక్టర్లు అందరూ కూడా దోపిడీలో భాగస్వామ్యులైనప్పుడు ఈ కలెక్టర్లు రక్షించక, పోలీసు వ్యవస్థ రక్షించక, న్యాయ వ్యవస్థ రక్షించక భారతదేశంలో అప్పుడు తెల్లదొరలు, ఇప్పుడు నల్ల కుబేరులు వీళ్ళకి కట్టబెడదామా? ప్రజలందరూ తిండికి లేక, చదువుకోవడానికి డబ్బులు లేక, హాస్పిటల్కి మందులు లేక తల్లడిల్లిపోతూ ఉంటే ఈ దోపిడీ దొంగలు వీళ్ళేదో రాజకీయం అడ్డం ఉంది, పోలీసు వాళ్ళు అడ్డం ఉందంటే చూస్తూ ఉండకూడదమ్మా. ప్రతి ఒక్క జర్నలిస్టు ప్రశ్నించాల్సిందే, సామాజికవేత్తలు ప్రశ్నించాల్సిందే, ఎనలిస్టులు ప్రశ్నించాల్సిందే. ఈ దోపిడీ సొమ్మంతా ఎక్కడికి పోతుంది? కాబట్టి ఒక్క ట్రక్కుకి ₹1,00,000 అమ్ముకుంటా లెక్కలన్నీ తప్పుడు లెక్కలు చూపిస్తా. అందువల్ల ఏంటంటే దేశాన్ని పరిరక్షించాలంటే నదీ ప్రాంతాలు ఎక్కడంగా ఉంటాయో అక్కడ నీటి వనరులు ఉంటాయి, పంటలు బాగా పండుతాయి. మీరు చూడండి, ప్రపంచంలో ఎంత పెద్ద సిటీ అయినా నది పక్కనే ఉంటుంది. ఎందుకు? నీటి లభ్యత ఉంటుంది కాబట్టి. ఆ నదుల్లో ఇసుకని లోడేసి ఆ ఇసుక తిని ఇప్పుడు జానిడి పొట్టకి పిడికడ అన్నం సరిపోద్ది. కాబట్టి ఈ కోట్లు గుట్ట పెట్టుకొని నిజాం నవాబు ఎన్ని వజ్రాలు వైడూర్యాలు పట్టకపోయిండు. చివరికి తెలంగాణ ప్రజలు సందాలు వేసుకొని కాల్చాల్సి వచ్చింది. వాడికి పోతా పట్టకపోయేది ఏం లేదు. ఈ భూమండలం నుంచి 4 రోజులు చెప్పుకుంటారు, అన్ని కోట్లు ఇన్ని కోట్లు, ఆకలిస్తే పిడికడ అన్నం సరిపోద్ది. కాబట్టి ఈ దోపిడీని ఎదిరించాలంటే ఏదో ఒక జడ్జి కఠినమైన నిర్ణయం తీసుకొని ఫస్ట్ ఈ కలెక్టర్లందరినీ, ఎవరెవరైతే తప్పుడు రిపోర్ట్లు ఇచ్చారో ఈ తప్పుడు కలెక్టర్లందరినీ అండమాన్ నికోబార్ జైల్లో పెట్టేసి శాశ్వతంగా బయటికి రాకుండా పనిష్మెంట్ ఇచ్చే తప్ప భారతదేశ అత్యున్నత న్యాయస్థానం చర్యలు తీసుకొని ముందు కలెక్టర్ల మీద చర్యలు తీసుకుంటే మిగతా వాళ్ళందరికీ భయం పుట్టద్ది. కలెక్టర్లు పనిచేయక, ఎస్పీలు పనిచేయక, మైన్స్ డిపార్ట్మెంట్ పనిచేయక, ప్రజాప్రతినిధులు పనిచేయక, చివరికి దిక్కు న్యాయస్థానం కూడా పనిచేయలేదనుకోండి, ఇంకా దేవుడే దిక్కే, రెవల్యూషన్ స్టార్ట్ అవుద్ది. యువత చట్టాలు చేతిలో తీసుకుంటారు. యువత ఆయుధాలు చేతులు పెట్టుకుని అడవులు బాట పెట్టిందనుకో, వీళ్ళ పరిస్థితి ఏమవుద్ది? నక్సలిజాన్ని ప్రేరేపించినట్టు అవుద్ది, మాయోవిజాన్ని ప్రేరేపించినట్టు అవుద్ది. కాబట్టి ఇది చట్టబద్ధం కాదు. ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలని మాత్రం నేను చెప్పగలనమ్మా. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి.